కూర్చొని చేసుకొని వచ్చినాం సార్. యా సార్, ప్రసాద్ గారు విన్నారు కదా, అంటే అక్కడ ఒక వారి సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏం మాట్లాడదామన్నా భయమే అవుతోంది, భయపడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బయటపడతామా లేదా అలాంటి ఎన్నో భయాలు ఉన్నాయి వారిలో. అందుకనే ఫస్ట్ అసలు వెహికల్స్ తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా ఉంది పరిస్థితి. అంటే ఏంటి, ఏం రాజ్యం నడిపారని? అంటే పులివెందల వాళ్ళకి ఒక చంబల్ గ్యాంగ్ లాంటిది, అది ఒక చంబల్ లోయ లాంటిది. అది నిన్న మొన్నటి వరకు పులివెందుల కానీ వేంపల్లి కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 5 నెలల తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ కానీ ప్రభుత్వం కంట్రోల్లోకి, కూటమి ప్రభుత్వం కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు తమ్ముడు సతీష్ చెప్పింది 100% నిజమే. ఇప్పుడు చూడండి, 4 సంవత్సరాలు అదే పోలీసులు ఉన్నారు, అదే పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఏం కొత్త పోలీసులు ఏం కాదు కదా, ఇంతకు ముందు ఉన్న పోలీసులే ఇప్పుడు ఉన్నారు. కాకుండా ఆఫీసర్స్ మారి ఉండొచ్చు. ఇక్కడ ఆఫీసర్ పక్క స్టేషన్కి, ఆ పక్క నుండి స్టేషన్ అటు ఆఫీసర్స్ రీషఫిల్ అయ్యి ఉండొచ్చు. కానీ పోలీస్ వ్యవస్థ అయితే అదే వ్యవస్థ. అడ్మినిస్ట్రేటర్ మారాడు, టాప్ అడ్మినిస్ట్రేటర్, పరిపాలకుడు మారాడు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిపాలన వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది, చిన్న కంపారిజన్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, టెస్టిమోనియల్ లాంటిది. 4 సంవత్సరాలుగా ఇతను కనీసం తన వాహనాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఒక వారంలో అతని వెహికల్స్ అతను హ్యాండ్ ఓవర్ చేసే విధంగా జరిగింది. అఫ్ కోర్స్ ఏబిఎన్ కృషి కావచ్చు, పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ 2 విషయాలు. సతీష్ ఆ వెహికల్ తీసుకున్నటువంటి వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది ఆన్ పేపర్. ఏం సతీష్, అంతే కదా? అవును సార్. అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు? సంగారెడ్డిలో చేసుకున్నారు మీరు అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ని టోటల్ గా వైలేట్ అయ్యాడు. నీకు పూర్తి రైట్స్, నువ్వు సంగారెడ్డి పోలీసులు అప్రోచ్ అయ్యి నువ్వు అక్కడ కేసు పెట్టి వాళ్ళని అగ్రిమెంట్ చేసుకున్నావు అక్కడ. కాబట్టి నువ్వు వాళ్ళు అక్కడికి పిలిపించుకొనేసి అక్కడ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అతను అక్కడ పిలిపించి, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక సివిల్ దావాదారునో లేకుంటే ఆఫ్ ద కోర్టు లేకుంటే కూర్చొని మాట్లాడుకునేసి నీ డబ్బులు నీకు చెల్లించాలి. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే, నీ పైన జరిగినటువంటి దాడి అయితే ఏమి, అటాక్ అయితే ఏమి, నిన్ను కిడ్నాప్ చేసి కుట్టింది ఏపీ లిమిట్స్ లో, వేంపల్లి పోలీస్ లిమిట్స్ లో జరిగింది. ఇక్కడ పోలీసులు తప్పకుండా ఆ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. కట్టే విధంగా ప్రభుత్వం పైన కూడా మేము ఒత్తిడి తెస్తాం, పోలీసుల పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఈ చర్చ ద్వారా నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా పులివెందుల పోలీసుల గారికి, వేంపల్లి పోలీసులకి, కడప జిల్లా ఎస్పీ గారికి ఏబిఎన్ లైవ్ చర్చ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బాధితుడికి సంపూర్ణమైన న్యాయం జరగాలి అంటే అతని పైన దాడి చేసినందుకు గాను, అతని పైన అటాక్ చేసి కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించినందుకు గాను ఏదైతే సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్స్ కింద కేసు కట్టాలి. వాళ్ళ పైన రిమాండ్ పంపించి చర్యలు తీసుకోవాలి. ఆటోమేటిక్ గా సంగారెడ్డి పోలీసులు కూడా ఏదైతే అతనికి అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ బేస్ చేసుకుని వారు వైలేట్ అయిన దాని వలన, అతన్ని ఇబ్బంది పెట్టిన దాని వల్ల. కానీ సార్, మీరు ఇప్పటికీ కూడా వెహికల్స్ వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా శ్రీకాంత్కి, సతీష్కి ఇచ్చే విషయంలో లేట్ చేశారు, ఆలస్యం చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఆయన అక్కడికి 4గురితో వెళ్ళారంటే వారు వెహికల్స్ తీసుకొని రావాలి కదా, డబ్బులన్నీ అయిపోయాయి మమ్మల్ని పంపించండి అన్నా కూడా పోలీసుల అలసత్వం చూడండి ఇంకా కనిపించింది. అంటే ఇక్కడ ఒక విషయం, వెహికల్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత సతీష్ కి అప్పచెప్పడంలో కొద్ది ఫార్మాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఓనర్ ఆఫ్ ది వెహికల్ సతీష్ అని చెప్పి నిర్ధారించుకోవాలి ఫస్ట్. దానికి సంబంధించి సతీష్ దగ్గర ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఆర్సీలు కానీ ఇంకోటి కానీ ఓనర్షిప్ రైట్స్ ని అతను ప్రూవ్ చేసుకోవాలా. ఈ యొక్క ప్రాసెస్ 2 days జరిగి ఉంటుంది. నా దృష్టిలో అయితే ఇది నార్మల్ గా జరిగేటువంటి కార్యక్రమమే. ఒక చిన్న 2-wheeler మిస్ అయిపోయినా దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతనిదే ఓనర్ ఇతనే అని చెప్పి పోలీసులు నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకోవడానికి అతని దగ్గర ఉన్న ఆర్సీ కానీ ఇంకోటి కానీ కూడా తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ కోర్టులో కానీ కేసు అయితే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద పిటిషన్ వేసుకుని కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది కేసు రిజిస్టర్ కాలేదు కాబట్టి సతీష్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. కాబట్టి సంగారెడ్డి పోలీసులు నాకు తెలిసి కేసు కట్టారో లేదో నాకైతే ఐడియా లేదు, అది సతీష్ చెప్పాలా. సంగారెడ్డిలో